అనేటువంటి అక్షరములు చాలా పవిత్రమైనవి. ఇవి శివుని యొక్క డమరకం నుంచి ఉద్భవించినటువంటి అక్షరాలుగా మన చరిత్ర చెబుతున్నవి. శివుడు తాండవం చేసినప్పుడు ఆయన డమరకాన్ని వాయిస్తే ఆ మాతలు పాండ్య మహర్షికి ఈ విధంగా వినపడ్డాయి. ఐవున్ రులుక్ ఏవోం ఐవచ్ హైవరట్ లన్ యమగన్నం యభై గర్దష్ జబర్దస్ కప్ప చెటత చెటతౌ కఫై శశసర్ హల్. ఈ అక్షరం ఈ మాటల్ని వీటినే మహేశ్వర సూత్రాలు అంటారు. ఈ మహర్షి వీటన్నిటినీ ఒక పద్ధతిలో వరుసలో పెట్టుకొని వాటిని యోచించి వాటి నుంచి అక్షరాలని వాళ్ళలో ఉన్న అక్షరాలన్నింటినీ కూడా సమన్వయపరిచినట్లయితే మనకి వర్ణమాల ఏర్పడింది. ఐవుల్లో ఆ ఈ, రులుకులో రూలు, ఏవోంగులో ఏవో, అయ్యవచ్చులో అయ్యవ్, హైవరట్లో హాయ వా, హైవర్ లన్లో లా, యమగన్నంలో అన్నాసికాక్షరాలు. ఇలా మనకి ఆ ఈ ఊ రు రు లు లు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అనే అక్షరాలు, కా కా గా గా ఇన్యా చా 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 జా 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 ఇని టా టా డా డా నా తా తా దా దా నా పా పా బా బా మా యా రా లా వా శా షా హా లా అనే హల్లు అక్షరాలు ఏర్పడ్డాయని, అట్లాంటి మహత్తరమైనటువంటి అక్షరములతో ఏర్పడినటువంటిది మన తెలుగు భాష. కానీ నేను మన తెలుగువారు మన భాష మీద అభిమానాన్ని విడిచిపెట్టి పరభాషా వ్యామోహంలో పడి మరి పరభాషను నేర్చుకుంటున్నారు. పరభాషను నేర్చుకుంటాం తప్పని మనం ఎప్పుడూ అనుకోలేము. కానీ మన మాతృభాష గొప్ప భాష అయినటువంటి తెలుగు భాషను విడిచిపెట్టేయటమే మహాఘోరము. మరి పక్కన ఉన్నటువంటి మద్రాసీయులు కానీ ఎవరు వారి భాషను విడిచిపెట్టుకోవట్లేదు. వాళ్ళని అయినప్పుడే వాళ్ళ ఆచార వ్యవహారాలు, కట్టు బొట్టు భోజన వ్యవహారాల్లో కూడా మార్పు లేవు. కానీ మనం అవన్నీ కూడా వదిలిపెట్టేసేసుకుంటున్నాం. తల్లిదండ్రులు కూడా నేడు అమ్మా నాన్న అని పిలిపించుకోవటం ఇష్టపడక మమ్మీ డాడీ అని పిలిపించుకుంటున్నారు. మమ్మీ అంటే పదం అర్థము శవము అని అర్థం. కానీ మమ్మీ అని పిలిస్తే పొందే ఆనందం మరి అమ్మ అని పిలిస్తే మన వాళ్ళు పొందట్లేదు. అలాంటి దుస్థితి ఏర్పడింది నేడు. కనుక మనం మన ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చు, తప్పులేదు. కానీ మన భాషను విడిచిపెట్టకూడదు. మాతృభాషని జననీ జన్మభూమి స్వర్గాదపి గదేసి అన్నారు. తల్లి భాష, తల్లి నేల చాలా పవిత్రమైనవి. వాటిని విడిచిపెట్టుకోకూడదని మా మనవి.